జలధార జలహారతి పథకాలను మరింత వేగవంతం చేయాలన్నారు. జరుగుతున్న పనులను మ్యాపింగ్ చేసుకోవాలి. జలధార పనులను కాస్ట్ ఎఫెక్టివ్ తరహాలో చేయాలి. నీటి భద్రత అనేది ప్రభుత్వ ప్రాధాన్యాంశాలలో ఒకటిగా ఉంది. రోడ్లపై గుంతలు పూడ్చేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నామన్నారు సీఎం. రోడ్లకు నిధులు కూడా ఇస్తున్నాం. క్షేత్రస్థాయిలో ఉండే రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలి. సమాచారం తెప్పించుకోవాలి. కొన్ని జిల్లాల్లో బస్సులకు సీసీ కెమెరాలు పెట్టి రోడ్ల పరిస్థితిని అంచనా వేస్తున్నారు. అదే తరహాలో వినూత్నంగా క్షేత్రస్థాయి నుంచి ఆ సమాచారాన్ని ఎలా రప్పించుకోవాలనే ఆలోచన చేయాలి. పాత్ హోల్ సమస్య ఉండకూడదు. ప్రపంచంలోని ప్రతి లేటెస్ట్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలి. అమరావతికి ఈ టెక్నాలజీలను అమరావతికి ఈ టెక్నాలజీలను తీసుకువస్తే ఇక్కడ యువతకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఐటీలో భారతీయులు, తెలుగు వాళ్ళు ప్రపంచంలోనే ఛాంపియన్లుగా నిలిచారు. అలాగే కొత్త రకం టెక్నాలజీల విషయంలోనూ మనమే ముందుండాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ పరంగా పెద్ద ఎత్తున రీసెర్చ్ చేపట్టేలా ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయాలి. పరిపాలనలో ప్రొడక్టివ్ అడ్వాన్స్డ్ ప్లానింగ్ ఉండాలి. డేటా డ్రివెన్ నిర్ణయాలు తీసుకోవాలి. ఈ మేరకు వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సమీక్షలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.